నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. లాస్ట్ వీడియో షూట్ చేసిన అది కూడా సరిగ్గా షూట్ చేయలేదు, అవుట్పుట్ మంచిగా రాలేదు, నాకు కూడా మంచిగా అనిపించలేదు. అదే లెగ్ ఇంజురీ గురించి ఇంకేదో షాపింగ్ అటాచ్ చేసినట్టున్నా. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, రిగార్డింగ్ ఫిట్నెస్సే వస్తుంది నా మ్యాక్సిమం. లైఫ్ స్టైల్ అంతా పక్కన పెడితే అంతకుముందు వీడియోస్ తీయలేదు, చాలా గ్యాప్ వచ్చేసింది, ఇంకా రీచ్ అంతా కూడా పడిపోయింది. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి, కమెంట్ చేయండి ప్లీజ్, అప్పుడే వీడియోస్ లేస్తాయి. టాపిక్ ఏంటంటే అప్పుడెప్పుడే చెప్పిన ట్రైసెప్ వర్కౌట్ చూపిస్తా అని చెప్పి ఈ టాప్ 10 టాప్ 5 బెస్ట్ వర్స్ట్ అట్లా ఏం లేదు. నా టాప్ పిక్ ఒక 7 పిక్ చేసిన. బెస్ట్ ఆల్మోస్ట్ అందరూ చేయొచ్చు, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ ఎవరైనా సరే ట్రైసెప్ వర్కౌట్. ఎక్కువ ట్రైన్ చేయకండి, ట్రైసెప్ని నార్మల్గా ట్రైన్ చేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన, చెస్ట్ వర్కౌట్, బ్యాక్ వర్కౌట్, షోల్డర్, బైసెప్ ఇవన్నీ కవర్ చేసిన. ఒకసారి చూడండి, చెక్అవుట్ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలని చెప్పి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. 7th వేరియేషన్ స్కల్ క్రషర్స్. Six, 7. జనరల్గా నేను స్కల్ క్రషర్స్ రికమెండ్ చేయను, నేను కూడా అంత చేయను, ఇంతకుముందు చేస్తుండే. ఎందుకంటే షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అందరికీ కుదరదు. మీ మొబిలిటీ మంచిగా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఓల్డ్ స్కూల్ టెక్నిక్, అప్పట్లో బెస్ట్ వర్కౌటే. బట్ మీ ట్రైసెప్ ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇంకా చాలా వర్కౌట్స్ ఉన్నాయి. కానీ స్కల్ క్రషర్ చేయొద్దని నేను అన్నాను. బట్ చూసుకోండి, ఈ మీరు ఎల్బోస్ అవుట్ చేసే కొద్దీ షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, అదే క్లోజ్ పెట్టుకునే కొద్దీ మీరు డీపర్కి వెళ్ళలేరు. రెండు మేనేజ్ చేసి వర్కౌట్ పర్ఫామ్ చేస్తామంటే వెళ్ళొచ్చు. అందుకనే నేను లాస్ట్లో పెట్టిన 6th వేరియేషన్ డంబల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో ఆల్మోస్ట్ అందరు చేసే వర్కౌటే. బట్ ఇప్పుడు అందరు చేసే వర్కౌట్ నేను 6th ఎందుకు పెట్టినామంటే, డంబల్ ఏంటంటే టెన్షన్ త్రూ అవుట్ ద మెయింటైన్ చేయలేము అంతే. బట్ అందరు చేయొచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఫస్ట్ డంబుల్సే చూస్ చేసుకోండి. ఎందుకు కూర్చొని చేస్తున్నా అంటే, నించొని చేస్తే కొంచెం బ్యాక్ మీద లోడ్ అవుతుంది, లోవర్ బ్యాక్ మీద లోడ్ అవుతుంది, అందుకని నేను కూర్చొని చేస్తాను. మీరు నించొని కూడా చేయొచ్చు, బట్ బ్యాక్ పెయిన్ ఉంటే కూర్చొని చేయండి, బెస్ట్ ఆప్షన్. 5th వేరియేషన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్. ఎప్పుడు మీ ఫేవరెట్ ఎందుకు లాస్ట్లో 5th పెట్టినామంటే చెప్తాం వర్కౌట్ అయిపోయిన తర్వాత. జనరల్గా ఈ క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ మీరు యూజ్ టు బెంచ్ ప్రెస్లో ఎట్లా హెవీగా వెళ్తారో అట్లా వెళ్ళిపోతున్నారు, అంత అవసరం లేదు. నార్మల్ వెయిట్ వేయండి. ఇక్కడ మెయిన్ టార్గెట్ మీ ట్రైసెప్ ఇన్వాల్వ్మెంటే, అంతే. చాలామంది ఏం చేస్తారు, క్లోజర్గా పట్టేసుకుంటారు, అంత అవసరం లేదు. మీ షోల్డర్ విత్ క్లోజ్ పట్టుకోండి చాలు. లిఫ్ట్ ఎప్పుడు యూజువల్ బెంచ్ ప్రెస్ చేసినట్టు మీ ఎల్బోస్ని అవుట్ కానీ చెస్ట్ కానీ మీరు స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చెస్ట్ అప్, ఎల్బోస్ క్లోజ్ ఉండని, పుష్. ఎల్బోస్ అస్సలు అవుట్ చేయదు. నేను ఎందుకు 5th పెట్టినా అంటే, మీరు ఎనీ ఓవర్ ఎక్స్టెన్షన్స్లో మీ లాంగ్ హైట్ ఇన్వాల్వ్ అవుతుంది. మిగతా 2 weights టార్గెట్ చేయాలంటే మీరు పుష్ డౌన్స్, కింద పుష్ చేయడం, కిక్ బ్యాక్ చేయడం,
ఆ మిగతా రిమైనింగ్ 2 weights మీరు టార్గెట్ చేయాలి అనుకుంటే మీరు క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ చేయొచ్చు. ఫోర్త్ వేరియేషన్ సైడ్ ఓవర్లోడ్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ ప్రైస్ బెనిఫిట్స్. ఇట్లా ఏదో ఈ డైమండ్ పుషర్ కూడా వేయచ్చు. ఇక్కడ ఓవర్ లోడ్ చేస్తున్నాం వీడియో చూద్దాం అనుకుంటే కరెంట్ పోయింది. కరెంట్ పోయినా మన ఆడాలి. థర్డ్ వేరియేషన్ కిక్ బ్యాక్స్. ప్లీజ్ కిక్ బ్యాక్స్ డంబల్ అసలు పర్ఫార్మ్ చేయకండి. ఎందుకంటే డంబల్ ఆ త్రో టెన్షన్ మెయింటైన్ చేయలేదు, మీ స్వింగ్ అయితే బాడీ పోస్టర్ కరెక్ట్ ఎక్కువలేదు. సో కిక్ బ్యాక్స్ మాక్సిమం కేబుల్స్ మీద పర్ఫార్మ్ చేయండి. లేదా మీరు డంబల్స్ లో పర్ఫార్మ్ చేసినా ఇంపాక్ట్ ఉండదు. మీరు ఎంతైతే బెండ్ అవుతారో ఆ లెవెల్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ ఎల్బో ఫిక్స్ పెట్టుకొని సెకండ్ వేరియేషన్ బెస్ట్. మీరు ఒకటి వేరియేషన్ చూస్ చేయాలి వైజాగ్ అంటే ఇది పుష్ డౌన్ ఫర్ మిడిల్ అండ్ కోసం. సో పాయింట్ లాస్ట్ బెస్ట్ ప్రైస్ సింగిల్ హ్యాండ్ ఓవర్ ఎక్స్టెన్షన్. సో సింగిల్ అంటే నేను రికమెండ్ చేస్తా ఓవర్ ఎక్స్టెన్షన్ గా యూనిలాటరల్ మూవ్మెంట్. మీరు రో బట్టి చేసి ఏమైందంటే ఆటోమేటిక్ గా మీరు సపోర్ట్ తీసుకోవడం చేస్తుంది. ఇంకోటి ఏమైందంటే ఒక హ్యాండ్ తోటి ఎక్కువ పుల్ చేసేస్తాం. మీ నా వీడియో సాల్వ్ అయితే కలవలేదంటే నేను ఎప్పుడైనా యూనిలాటరల్ బయట ఉంటా. సో మొదలు ఇంకా బెటర్ అవ్వడానికి ఇది ఇప్కి సెట్ చేసుకోండి స్ట్రెచ్ మంచిగా మెయింటైన్ చేయడానికి. సేమ్ డంబులే, పోతే డంబుల్లో టెన్షన్ త్రూ అవుట్ ద మెయింటైన్ చేయలేము. మీకు ఎంత కావాలంటే అంత స్ట్రెచ్ చేయొచ్చు. ఎల్బో ఫిక్స్డ్, షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అస్సలు చేయొద్దు. లాస్ట్లో చెప్పిన 3 వర్కౌట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఒకటి ఎక్స్టెన్షన్, కింద పుష్ డౌన్స్, కిక్ బ్యాక్స్. సో 3 కేబుల్స్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు 3 చెప్పినా అని చెప్పి మూడింటికి 3 సెట్స్ కొట్టాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం మన ట్రైసప్లా ఎక్కువ ఆక్యుపై అయ్యేది లాంగ్ హెడ్ కాబట్టి, సో మన పుష్ మూమెంట్స్ లాంగ్ హెడ్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి 2 or 3 సెట్స్ సరిపోతుంది. ఇంకా పుష్ డౌన్స్ ఒక 2 సెట్స్, కిక్ బ్యాక్స్ ఒక 2 సెట్స్, ఓవరాల్ 5 to 6 సెట్స్ ట్రైసప్ మోర్ దెన్ ఎనఫ్. ఎక్కువ సెట్స్ కొట్టకండి. మీరు పర్టికులర్గా ఒక్కొక్క హెడ్ని టార్గెట్ చేయాలనుకుంటే 3 వేరియేషన్స్ చేయొచ్చు. లేదు ఒకటే వర్కౌట్ని చూస్ చేసుకున్నామంటే పుష్ డౌన్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మిగతా అంత పుష్ మూమెంట్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక పర్టికులర్గా మనం ఒక్కొక్క హెడ్ని ఒక్కొక్క మజిల్ని ఇట్లా టార్గెట్ చేయాలనుకుంటే మన సెట్స్ అనేవి ఆప్టిమల్గా ఉండాలి. అంటే మ్యాక్సిమం 2 పెట్టేసుకోవాలి. అది ట్రైసెప్కైనా కాదు, ఏ వర్కౌట్కైనా సరే. అన్నని సెట్లు కొట్టకండి. జస్ట్ ఓవరాల్ వీక్ మొత్తంలో ఒక 10 సెట్స్ పెట్టుకోండి చాలు, అంతకు మించి అవసరం లేదు. వీడియో ఇక్కడ దాకా చూసారు కాబట్టి లైక్ చేయండి. లాస్ట్ వీడియోలో నేను లాస్ట్ ఫ్యూ వీడియోస్ మొత్తంలో చెస్ట్, బ్యాక్, బైసెప్, షోల్డర్స్ ఇవన్నీ కవర్ చేసిన. సో ట్రైసెప్ కూడా కవర్ చేసిన. కొంచెం లెగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను లెగ్ వర్కౌట్స్ నెక్స్ట్ కవర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ రెగ్యులర్గానే వస్తాయి. లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో.
ఏమైనా వీడియో ఏ టాపిక్ ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి డిఎంఐ చేయండి, ఆర్ ఎల్స్ మీ షార్ట్ వీడియో, రీల్ వీడియో, లాంగ్ వీడియో కన్నా కమెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.